హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మానంద బేదో. ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జనరల్ ఫారెస్ట్రీలో మనకి చట్టాలు కూడా చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, సో అటవీ సంరక్షణ చట్టం 1980 గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అనేది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అండి. సో అటవీని ఎలా సంరక్షించుకోవాలి, అందులో భాగంగా చట్టాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఇది 1920కి పూర్వం ఉన్న అన్ని అటవీ చట్టాలను కలిపి 1927లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అనేది బ్రిటిష్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వచ్చింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం అటవీ విభాగంలోకి కావాల్సిన అధికారాలని ఈ చట్టంలో రూపొందించారు. అంటే 1980కి ముందే మనకి 1927లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారు. సో వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటు కోసం కావాల్సిన అధికారులను కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. జనరల్గా మనకి రిజర్వ్ ఫారెస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. సో వాటి మీద అధికారాన్ని కూడా మనకి కేంద్ర ప్రభుత్వమే ఉంటుందండి. సో జనరల్గా అటవీ ప్రాంతంలో నివసించే వారు కూడా అటవీ సంపదని నియంత్రణలోకి వినియోగించాలని చట్టం పేర్కొంది. సో ఈ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 అనేది 1980 వరకు కూడా ఈ చట్టం అమల్లో ఉంది. కానీ కేవలం అటవీ వనరుల వినియోగం నియంత్రించడం ద్వారానే అటవీ సంరక్షణ సాధ్యం కాదని, అక్కడ ఉండే జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ ఆవాసాలను కూడా పరిరక్షించాలనే ఉద్దేశంతో 1980లో ఒక సరికొత్త అటవీ సంరక్షణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వచ్చింది. ఈ చట్టానికి 1988లో కూడా ఒక సవరణ అనేది చేశారు. సో దేశవ్యాప్తంగా అటవీ సంరక్షణ కొరకు 1980 అక్టోబర్ 25న అటవీ సంరక్షణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కేమ్ ఇంటూ అంటే మనకి 1980 అక్టోబర్ 25 అని గుర్తుపెట్టుకోవాలండి. సో ఈ చట్టంలో వచ్చేసి ఎన్ని సెక్షన్లు ఉంటాయంటే మనకి 5 సెక్షన్లు ఉంటాయి. ఈ సెక్షన్లో చట్టం అమలుకు సంబంధించిన విషయాలతో పాటు చట్టం పరిధిని, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణను, ఇతర అంశాలను వివరిస్తారు. సో అందులో భాగంగా మొదటి సెక్షన్లో చట్ట పరిధిని వివరించారు. అంటే ఈ చట్టం ఎంతవరకు దాని యొక్క పరిధిని అనేది ఉంటుందనేది మనకి వివరించారు. సో ఈ చట్టం వచ్చేసరికి ఒక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తప్ప దేశంలో అన్ని ప్రాంతాల్లో ఈ చట్టం అమలవుతుందండి. సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ డస్ నాట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ విచ్ స్టేట్ అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సెకండ్ సెక్షన్ అండి. సో దీంట్లో వచ్చేసరికి అటవీ భూములను వాణిజ్య అవసరాలను వినియోగించడాన్ని నివారించే అంశాలను చేర్చారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది సెకండ్ సెక్షన్లో మనకి అటవీ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించడాన్ని నివారించే అంశాలని చేర్చారు. సో ఈ చట్టం కింద ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కింది చర్యలను చేపట్టరాదు. సో క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కొన్నింటికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అనేది తప్పనిసరిగా తీసుకున్న తర్వాతే వాటి మీద చర్యలు చేపట్టాలి. అందులో మొదటిగా రిజర్వ్ ఫారెస్ట్ను అన్రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించడం. సో అంటే రిజర్వ్ ఫారెస్ట్ అనేది మనకి కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటుంది. సో రాష్ట్రంలో రిజర్వ్ ఫారెస్ట్ను దాన్ని అన్రిజర్వ్గా ప్రకటించాలంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి అనేది తీసుకోవాలి. నెక్స్ట్ అటవీ సంరక్షణేతర చర్యలను నిర్వహించడం. అదేవిధంగా ఏదైనా సంస్థకు అటవీ భూములను లీజుకి ఇవ్వడం. అంటే ఫారెస్ట్ ల్యాండ్స్ ఏదైతే ఉంటాయో వాటిని వేరొక ఆర్గనైజేషన్స్ కానీ కంపెనీస్ కానీ ఏదైనా పర్పస్ మనకి లీజుకి ఇవ్వాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి కంపల్సరీ. అదేవిధంగా అటవీ ప్రాంతాల్లో చెట్లను నరకడము, టీ, కాఫీ, మసాలా దినుసులు, రబ్బరు, ఔషధ మొక్కలు ప్లాంటేషన్ చేపట్టడం కూడా మనకి ముందస్తు అనుమతి అనేది అవ్వాలి. అదేవిధంగా ఫారెస్ట్లో వచ్చేసరికి డ్యాములు, బ్రిడ్జులు, ఫెన్సింగ్, చెక్ పోస్టులు నిర్మించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి అనేది తీసుకోవాలి. ఇక 3వ సెక్షన్లో భాగంగా మనకి అడవుల పరిరక్షణకు సూచనలు ఇవ్వగల అడ్వైజరీ కమిటీలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. సో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం అడ్వైజరీ కమిటీలను కేంద్ర ప్రభుత్వం ఏ సెక్షన్ ప్రకారం ఏర్పాటు చేయవచ్చని తెలుపుతుంది. దీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3వ సెక్షన్. సో కేంద్ర ప్రభుత్వం సూచించే విషయంపై మాత్రమే ఈ అడ్వైజరీ కమిటీ సూచనలు ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే విషయం గురించి అడుగుతుందో దాని మీద మాత్రం అడ్వైజరీ కమిటీ తన యొక్క
సూచనలు ఇస్తుంది. ఈ చట్టంలోని 2వ సెక్షన్లోని అంశాలను అతిక్రమించిన వారికి ఎటువంటి జరిమానాలు విధించాలనేది కూడా ఈ సెక్షన్లో వివరించారు. సో 3rd సెక్షన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సో పైన తెలిపినటువంటి అంశాలని ఏ రాష్ట్రమైనా సరే అతిక్రమించినా వాటికి జరిమానాలు ఏ వేయాలనేది కూడా మనకి ఈ 3వ సెక్షన్లో పొందుపరిచారండి. అదేవిధంగా 4వ సెక్షన్ వచ్చేసరికి ఈ చట్టం అమలుకు సంబంధించి వివిధ రూల్స్ను కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా రూపొందించవచ్చు. కొత్తగా రూపొందిన నియమాలకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. సో ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్లో ఏదైనా కొత్త రూల్స్ చేర్చాలన్నా పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా ఆమోదం అనేది తీసుకోవాలి. నెక్స్ట్ 5వ సెక్షన్ వచ్చేసరికి అటవీ సంరక్షణ చట్టానికి సంబంధించి విడుదలైన ఆర్డినెన్స్ అంటే ఆర్డర్స్ అన్నీ కూడా కాపీలని మనకి ఇందులో చేర్చుతారు. సో ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1927 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అంటారు. సో ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయంటే 5 సెక్షన్లు. అందులో ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి చట్ట పరిధిని వివరించారు. సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. 2వ సెక్షన్కి వచ్చేసరికి అటవీ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించడాన్ని నివారించే అంశాలను చేర్చారు. అదేవిధంగా 3వ సెక్షన్ వచ్చేసరికి అడవులు పరిరక్షణకు సో అడ్వైజరీ కమిటీ బోర్డు అనేది ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేది 3వ సెక్షన్ ద్వారా చేస్తుంది. ఆ అడ్వైజరీ కమిటీకి కూడా కేంద్ర ప్రభుత్వం అడిగిన అంశాల ప్రకారమే సూచనలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా 2వ సెక్షన్లో ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అతిక్రమిస్తే వాటికి జరిమానాలు ఏం విధించాలనేది కూడా మనకి 3వ సెక్షన్లో తెలుపుతుంది. అదేవిధంగా 4వ సెక్షన్ సంబంధించి వివిధ రకాల రూల్స్ను కేంద్ర ప్రభుత్వం ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా రూపొందించవచ్చు. అదేవిధంగా కొత్తగా రూపొందించిన నియమాలకు పార్లమెంట్ ఆమోదం అనేది తప్పనిసరి. ఇక 5వ సెక్షన్ వచ్చేసరికి ఈ చట్టానికి సంబంధించి విడుదలైన అన్ని ఆర్డినెన్స్ కాపీల మొత్తాన్ని కూడా మనకి ఇక్కడ సేవ్ చేసి పెడతారు, అంటే పొందుపరిచి ఉంచుతారండి. సో సంక్షిప్త నామం ఇది మనకి అక్టోబర్ 1980 మనకి అమల్లోకి వచ్చింది. సో రిజర్వ్ అడవులను రిజర్వ్ చేయటం మరియు అడవులను అటవేతర కారణాలకు వాడడానికి ఉన్న నిర్బంధం. రాష్ట్రంలో ప్రస్తుతం ఏ చట్టంలోని నియమాలు అమల్లో ఉన్నప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా అథారిటీ కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా కొన్ని అంశాలకు మనం ఇవ్వకూడదు. సో ఇందాక చెప్పినట్టు రిజర్వ్ అడవిని అన్రిజర్వ్డ్ ఫారెస్ట్గా ప్రకటించడము, అటవీ భాగం లేదా కొంత భాగాన్ని లీజుకి ఇవ్వడము, లేదా అటవీ రీఫారెస్టేషన్ ఉద్దేశంతో అటవీ భూమిలో కానీ దాని కొంత భాగాన్ని సాధ్యసిద్ధంగా పెరుగుతున్న చెట్లని తొలగించడం కానీ, లేదా వాణిజ్య అవసరాల నిమిత్తం టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, రబ్బరు, ఫామ్ చెట్లు, నూనె వచ్చే చెట్లు, పండ్ల చెట్లు లేదా వైద్య మొక్కలను పెంచుట చేయరాదు. రీఫారెస్టేషన్ కాకుండా ఇతర ఉద్దేశాలకు అటవీ భూములు ఇచ్చే ఉద్దేశంలో జారీ చేయరాదు. అదేవిధంగా అటవీ సంరక్షణకు సంబంధించి పనులు అనగా అడవులు, వన్యప్రాణుల అభివృద్ధి మరియు వైర్లెస్ కమ్యూనికేషన్, ఫెన్సింగ్ ఏర్పాటు, బ్రిడ్జిలు, కల్వర్ట్లు, డ్యాములు, నీటి మడుగులు, ట్రెంచ్ గుర్తులు, బౌండరీ డిమార్కేషన్లు, అదేవిధంగా పైప్ లైన్స్ లేదా ఇతర ఉపయోగాలు దీని పరిధిలోనికి రావు. అదేవిధంగా సెక్షన్ సలహా కమిటీ నిర్మాణం. సో సెక్షన్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం తాను అవసరం అనుకున్నంత మందితో ప్రభుత్వానికి ఒక అడ్వైజరీ కమిటీ అనేది ఏర్పాటు చేస్తుంది. సో అటవీ సంరక్షణ సంబంధించి కేంద్ర ప్రభుత్వం తనకు ఆఫర్ చేసిన వాటికి 3వ సెక్షన్లోని సెక్షన్ క్లాస్ 2 ప్రకారం అతిక్రమించిన లేదా అతిక్రమణ ప్రోత్సహించడానికి వారికి 15 రోజుల వరకు పొడిగించవలసిన శిక్షణ అనేది ఉంటుంది. అదేవిధంగా 3B నేరాలను అథారిటీ మరియు ప్రభుత్వ విభాగములు చేసినప్పుడు, చట్టం కింద ఏదైనా ప్రభుత్వ విభాగం చేసినప్పుడు దాని అధిపతి లేదా అథారిటీ చేసిన వ్యక్తి బాధ్యుడిగా ఉన్న వ్యక్తిని బాధ్యుడి చేసి దానికి శిక్షకు గురవుతాడు. అదేవిధంగా 4-1లో ఈ చట్టంలో ప్రొవిజన్ల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అధికారిక గజెట్తో ప్రకటన అనేది మనకి నియమాలను ఏర్పరుస్తుంది. ఈ చట్టం కింద తయారు చేయబడిన ప్రతి నియమను ముందు సమావేశంలో ఉన్నప్పుడు 30 రోజుల్లోగా ఒక సమావేశంలో కానీ లేదా 2 లేదా 3 వరుస సమావేశంలో లేదా సమావేశంలో ముగిసేలోగా లేదా వరుస సమావేశం ముగిసేలోగా ప్రవేశపెట్టాలి. 5-1 అటవీ సంరక్షణ ఆర్డినెన్స్ 1980 ఇక్కడి నుంచి వెనక్కు తీసుకొనబడింది. సో అటు తర్వాత అటు ఆర్డినెన్స్ చేసినవన్నీ కూడా ఈ చట్టం కింద చేసినవిగానే మనకి పేర్కొనబడతాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో వీడియోకి అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ రీచ్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.